ఈ దివాళీకి మా ఇంట్లో చేసుకున్న కజ్జకాయలు మీరు కూడా ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్‌గా చేసుకునేటట్టు చెప్తాను. దానికోసం ఒక పాన్ పెట్టుకొని 1 కప్ ఆఫ్ పీనట్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్‌లో మాత్రమే. దానికి 1 కప్ కంటే కొంచెం తక్కువ నువ్వులేసుకొని చూపించినట్టు సెపరేట్‌గా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ గ్రైండర్‌లో కొంచెం పుట్నాలేసుకొని వాటిని మంచిగా బరకగా మిక్సీ పట్టండి. దాంట్లో 1 కప్ ఆఫ్ బెల్లం తురుము వేసుకొని మంచిగా మిక్సీ పట్టండి. మళ్ళీ ఇప్పుడు చూపించినట్టు పొడిగా ఉండాలన్నమాట. అప్పుడు ఆ ఫిల్లింగ్ లోపల మనకు తింటుంటే కూడా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు పిండి కోసం అదే ఔటర్ లేయర్ కోసం 1 కప్ ఆఫ్ గోధుమ పిండికి నేను 1 కప్ ఆఫ్ మైదా పిండి అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను. సన్నగా ఉండాలి చూడండి ఉప్మా రవ్వ. కొంచెం చిటికెడంతా ఉప్పు అండ్ కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా ఫస్ట్ కలుపుకోండి. డైరెక్ట్గా వాటర్ పోయకండి. తర్వాత ఇప్పుడు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొంచెం రఫ్గానే ఉండాలి, అది గట్టిగానే ఉండాలి పిండి. కలుపుకొని ఒక 1 అవర్ పాటు పక్కన సోక్ చేసుకోండి. ఇప్పుడు చూపించినట్టుగా అంటే పూరి సైజులో దాల్చుకోకండి, పెద్దగా దాల్చుకొని ఒక కప్పు తోటి దాన్ని కట్ చేసుకోండి. చూపించినట్టు చేయండి. మీకు ఏ ఎక్విప్మెంట్ లేకున్నా కూడా దానికి చాలా ఈజీగా వస్తుంది. కింద ఒక ప్లేట్లను ఎక్కడో అక్కడ పెట్టుకొని అట్లా కట్ చేసిన పూరి లాంటి దాన్ని వేసి దాంట్లో ఫిల్లింగ్ పెట్టి అట్లా వాటర్ పెట్టుకొని క్లోజ్ చేసుకొని వాటిని ఫోక్ తోటి అట్లా అనుకొని మీడియం ఫ్లేమ్ ఆయిల్లో ఫ్రై చేస్తే ఉంటుంది కదా సూపర్. మీరు చేసుకొని ఎట్లున్నాయో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అడ్వాన్స్ హ్యాపీ దివాళీ అందరికీ.